మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి. సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు. మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారు. కాంగ్రెస్ సోడు అడిగితే అభివృద్ధి చేయరా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి చేస్తామని బోర్డు పెట్టుకున్నారా? కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదు. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా. ప్రతిపక్షం నుండి వచ్చిన వాడు పక్కలో బల్లెంతో పొడుస్తుంటే వాడు చూస్తూ ఊరుకోవాలా? నేను ఇంత మానసిక క్షోభ అనుభవించడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడే పడుస్తారు అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనని చెప్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లా సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడు అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను. దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయండి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది. మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం కూడా ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సార్. నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది.
పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంలో మనం అరే గంగని నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమె తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన కాబట్టి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా అదే సంవత్సర కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కులు కాపాడాలి. మరి పార్టీ నమ్ముతున్నాం అన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా?